హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము ఈరోజు మా చెల్లిని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేద్దామనేసి, అలాగే మా చెల్లికి సెండ్ ఆఫ్ ఇద్దామని వెళ్తున్నాం అనమాట. ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయాము మేము అందరం కలిసి. అలా కార్లో ఊసలాడుకుంటా వెళ్తున్నాం అనమాట. కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము. 3:30కి ఫ్లైట్ అయితే మేము ఇక్కడ 11:30కే స్టార్ట్ అయిపోయాము అనమాట. ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కదా హైదరాబాద్ అని. కానీ మాకు అలా 2 hours పట్టింది ట్రాఫిక్. అందుకనేసి కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యాము. ఇంకా అలా పిల్లలు మేము అందరం కలిసి కారులో మాట్లాడుకుంటూ ఎయిర్పోర్ట్కి అనేది వెళ్ళిపోతున్నాం అనమాట. కొంచెం బాధ కూడా ఉంది, కానీ బాధ ఉన్నా సరే తన కెరియర్ ఇంపార్టెంట్ కాబట్టి మేము చాలా స్ట్రాంగ్గా ఉండి హ్యాపీగానే దాన్ని పంపిస్తున్నాము. నెక్స్ట్ ఎయిర్పోర్ట్కి అనేది రీచ్ అయిపోయాము. మా చెల్లికి కూడా ఎమోషన్స్ బయట పెట్టుకోవడం అనేది రాదు. అండ్ మాకు కూడా అంతే. బాధ వచ్చినా హ్యాపీనెస్ వచ్చినా సరే మేము బయటకు నవ్వుతూనే ఉంటాం అన్నమాట. అందుకని అంత ఎమోషనల్గా ఫీల్ అవ్వకుండా ఫ్రీగానే మా చెల్లి వెళ్ళిపోతుంది. మేము కూడా అలాగే పంపిస్తున్నాము. మేము కొంచెం ఎర్లీగానే వచ్చాము ఎయిర్పోర్ట్కి. 1:30కి వచ్చేసాము. 1:30 కల్లా ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాము కాబట్టి ఇంకా చాలా టైం ఉంది అనేసి మేము ఇక్కడ కాసేపు వెయిట్ చేసి మా చెల్లితో మాట్లాడుకొని అప్పుడు మా చెల్లి లోపలికి వెళ్ళింది. ఇక్కడ విజిటింగ్ పద్దు చెప్పు, ఎలా ఫీల్ అవుతుందా? టెన్షనా? ఎందుకు? ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ టెన్షన్గా అవునా? ఓకే. బట్ హ్యాపీయా కదా? హ్యాపీ. మమ్మల్ని మిస్ అవుతావా? చాలా అంటే 4 hours జర్నీ అయినా సరే ఇక్కడ నుంచి నేను వెళ్ళే ప్లేస్కి. బట్ పేరెంట్స్ని మిస్ అవుతాం కదా. సో డెఫినెట్లీ. బావా నువ్వు చెప్పు, పద్దు వెళ్తుంది కదా, ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఓకే అక్క, నువ్వు? ఓకే. ఇక్కడ మా బొడ్డది అస్సలు రానని పేచి పెట్టేస్తుంది. అస్సలు రానని, కానీ బలవంతంగా తీసేసుకున్నాను. ఎందుకంటే లోపలికి వెళ్ళి టైం అనేది అయిపోయిందనమాట. ఇంకా మాకందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చేసి అది లోపలికి అనేది వెళ్ళిపోతుందనమాట. అండ్ ఇందాక ఎంత బాగా చెప్పింది తెలుసా, ఒక ప్రొఫెషనల్ చెప్పినట్టు చెప్పింది. అది ఎలా ఫీల్ అవుతున్నావు అని అడిగితేనే ఇంకా అలా మేమందరం చెప్పాం కదా, మాకు అంత ఎమోషన్స్ అనేవి మాకు బయట పెట్టుకోవడం రాదు. ఎప్పుడు ఎవరు వెళ్ళినా సరే నవ్వుతూనే పంపించాలి. అప్పుడే వాళ్ళకి అక్కడ అంతా మంచి జరుగుతుంది. కాబట్టి మేము కూడా నవ్వుతూనే దాన్ని పంపిస్తున్నాము. అండ్ అది కూడా హ్యాపీగానే వెళ్ళిపోయింది. ఎందుకంటే ఫస్ట్ ఎవరికైనా కెరియర్ ఇంపార్టెంట్ కాబట్టి హ్యాపీగానే వెళ్ళాలి. అందుకే మా చెల్లి కూడా చాలా హ్యాపీగా వెళ్ళిపోయింది. ఆ లగేజ్ చెక్ చేసుకొని, లగేజ్ అక్కడ చెక్ చేస్తున్నారు. అక్కడ నుంచి పాస్పోర్ట్ వెరిఫికేషన్ ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఫస్ట్ లగేజ్ అనేది తీసుకెళ్ళి లగేజ్ పెట్టుకున్నాను, అందులో తలకాయ పెట్టేస్తున్నావు. అది తీసేయాలనుకుంటా ట్రాలీ. మేము ఇక్కడ ఎలా వెయిట్ చేసామంటే, మా చెల్లి లోపలికి వెళ్ళేటప్పుడు కొంచెం వెనక్కి తిరిగి చూస్తుంది. కొంచెం ఎక్స్పెక్ట్ చేసామన్నమాట. కనీసం అది వెనక్కి తిరిగి కాదు కదా, అసలు ఏం చూడలేదు. ఆ లోపలికి ఎక్కడికో వెళ్ళిపోయి ఫోన్ చేస్తే అప్పుడు మాట్లాడింది. ఆ లోపలికి వెళ్ళిపోయి ఫోన్ చేస్తే
మాట్లాడింది. ఇంకా సర్లే అని చెప్పేసి మేము బయలుదేరిపోయాం అనమాట. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మేము కూడా ఇంటికి వెళ్ళిపోతున్నాం, రిటర్న్ అయిపోయి. వచ్చేటప్పుడు హ్యాపీగానే వచ్చాము, వెళ్ళేటప్పుడు కూడా అలాగే వెళ్తున్నాము. మా పిల్లకాయలు ఉన్నారు కదా సందడి చేయడానికి.